హాయ్ అందరికీ. ఏంటి ఈ అమ్మాయి ఒక ప్లేట్‌లో బ్లెడ్డు, ఇంకో ప్లేట్‌లో బోటీ పట్టుకుందనుకుంటున్నారా? ఏం లేదండి. ఈరోజు నేను మేక బ్లెడ్ అండ్ బోటీతో మంచి రెసిపీ చేశాను. అయితే ఈ రెసిపీ కోసం కొంచెం కష్టపడ్డాను. ఎందుకంటే బోటీ శుభ్రం చేయడానికి చాలా కష్టపడాలి కదా! అండ్ ఓపిక కూడా ఉండాలి కదా! అయితే మంచి టేస్టీ ఫుడ్ తినాలంటే కొంచెం కష్టపడాల్సిందే తప్పదు. మనం కష్టపడి ఇష్టపడి చేసే ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది కదా! అయితే నేను బోటీ శుభ్రం చేశాక కొంచెం వేడి వాటర్‌ను మేక బ్లెడ్‌లో వేశాను. బ్లడ్ కొంచెం గట్టిపడ్డాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. తర్వాత వాటిని ఒక బౌల్లో వేసి బాయిల్ చేశాను. చూస్తుంటే లివర్ ముక్కల్లా ఉన్నాయి కదా! తర్వాత ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేశాను. అయితే ఇలాంటి రెసిపీ కట్టెల పొయ్యి మీద చేస్తే చాలా బాగుంటుందని కట్టెల పొయ్యి కూడా రెడీ చేశాను. తర్వాత దాని మీద ఒక కడాయి పెట్టి అది వేడయ్యాక ఆయిల్ వేశాను. తర్వాత కొన్ని మసాలా దినుసులు వేశాను. లైక్ ఇలాచి, లవంగాలు అండ్ దాల్చిన చెక్క వేశాను. దాని తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేశాను. కొంచెం సేపు అది వేగాక పసుపు వేశాను. అండ్ కొంచెం సేపటి తర్వాత బోటి వేశాను. తర్వాత కొంచెం సాల్ట్ కర్రీకి సరిపడా వేశాను. తర్వాత కొంచెం కారం వేసి బాగా కలిపాను. అది కొంచెం బాయిల్ అయ్యాక మన మేక బ్లడ్ ముక్కలు వేసి బాగా కలిపాను. సూపర్ అనిపిస్తుంది కదా! ఏదో లివర్ కర్రీలా అనిపిస్తుంది కదా! అలా 15 నిమిషాలు ఉడికిన తర్వాత మసాలా వేశాను. ఇక కర్రీ రెడీ అయిపోయింది. ఇక ఇక్కడే కూర్చొని ఒక ప్లేట్లో అన్నం పెట్టుకొని ఆ గిన్నెకి సరిపడే ముక్కలు వేసుకొని ఒక నిమ్మకాయను అందులో పిండుకొని ఒక ముద్ద కలిపి తిన్నాను. కర్రీ చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.